ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఈరోజు చాలా చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయం ఏంటంటే పారాలిసిస్. పారాలిసిస్ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్తాను. ఇది గుర్తుంచండి. అట్లీస్ట్ మీరు ఒకరికి పారాలిసిస్ వచ్చే ముందే మీరు ఈ చిట్కా పాటిస్తే మీరు వాళ్ళకు సేవ్ చేయొచ్చు. వాళ్ళది పారాలిసిస్కు మీరు ఆపేయచ్చు. ఆన్ ద స్పాట్ ఆపేయచ్చు విదౌట్ ఎనీ మెడిసిన్. ఏ మెడిసిన్ లేక కూడా మీరు ఆపగలుగుతారు. ఓకే. సో పారాలిసిస్ ఏ టైప్ అయినా సరే దానిలో రకరకాల టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్లో ఫస్ట్ ఒక టైప్ ఏంటంటే మనకు మూతి తేడా అవడం, దట్ ఈస్ ఒకటి. రెండోది మీకు ఒక చెయ్యి అండ్ ఒక కాలు మీకు కంప్లీట్గా పని చేయకపోవడం, లేకపోతే సగం పని చేయకపోవడం, అండ్ హ్యాండ్ మీరు లిఫ్ట్ చేయడానికి కుదరకపోవడం. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. అండ్ దీనిలో ఇంకొక సిమ్టమ్స్ ఏంటంటే దట్ ఇస్ ద ప్రైమరీ సిమ్టమ్స్. మనకు ఏం కనపడతాయంటే ప్రైమరీ లక్షణాలు ఏంటంటే మనకు చెయ్యి జనరల్ తిమిరా రావడం, లేకపోతే మనకు తిమిరా వచ్చేసిన తర్వాత ఏదో ఒకటి మనం పట్టుకోవాలంటే మనకు ఇబ్బంది అనిపించడం, పట్టుకోలేకపోవడం. ఓకే. అండ్ ఒక్కో సైడ్ కానీ లేకపోతే నడుము భాగం నుంచి కిందికి కానీ మనకు నార్మల్గా ఏమవుతుందంటే ఒక నమ్నెస్ లెక్క మనకు అనిపించడం, అంటే తిమిరా లెక్క అనిపించడం, లేకపోతే నార్మల్గా మనకు ఒక టైప్ సెన్సేషన్ అనిపించడం, లైక్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనర్జీ. మనకు బలం లేదు, ఒక చెయ్యికి కానీ ఒక కాలుకు కానీ మనకు బలం లేదు, లేకపోతే నడుము భాగం నుంచి రెండు కాళ్ళకు మనకు బలం లేదు. మీరు ఈ టైపు లక్షణాలు ఎప్పుడైనా సరే కనపడితే మీరు ఇమీడియట్లీ ఏం చేయాలంటే అల్లం తీసుకొని మీరు ఒక 15 గ్రామ్ అల్లం తీసుకొని వాళ్ళకు నమలుకోమని చెప్పండి. ఓకే, ఇన్ కేస్ వాళ్ళ నమలుకోలేకపోతున్నారు, వాళ్ళకు ఫేషియల్ పారాలిసిస్ వచ్చేసింది, ఎలా అనిపించిందంటే మీరు ఏం చేయాలంటే అది పేస్ట్ చేయండి. జస్ట్ దంచేసి మీరు వాళ్ళకు 4 కింద 4 పైన కొంచెం పెట్టండి. అండ్ యాక్చువల్లీ మౌత్ బంద్ చేసి మీరు ఉంచాలి. ఎప్పుడు వరకు వాళ్ళ కళ్ళు నుంచి నీళ్ళు రాలేదు, ఇది మాత్రమే చేయండి. డెఫినెట్గా మీకు పారాలిసిస్ అక్కడ ఆగిపోతాయి. మీకు ఇంకో అటాక్ రాదు, అండ్ వచ్చే అటాక్ కూడా అక్కడ తగ్గిపోతుంది. అండ్ హీ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద పారాలిసిస్. ఓకే. ఈ కాల్ చెయ్యి ఏదైతే వాళ్ళకు పని చేయట్లేదు అది అగైన్ పని చేయడం మొదలు పెడుతుంది. బట్ ఒక్కసారి కాదు, మీరు మళ్ళీ అగైన్ 15 మినిట్స్ తర్వాత ఇంకొకసారి చేయండి. థ్యాంక్ యూ ఫర్